దాదాపు భారతీయ జనతా పార్టీకి వారికి దగ్గరలో ఉండే, వారికి వచ్చినటువంటి మున్సిపాలిటీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అప్పటికి రూలింగ్ పార్టీకి డెఫినెట్గా ఒక 80% 70% రావాల్సిన పరిస్థితుల్లో వీళ్ళకి కేవలం 52% మాత్రమే వాళ్ళకు వచ్చినాయి. దీన్ని బట్టి ఏంటంటే వాళ్లకు రూలింగ్ పార్టీకి కూడా వాళ్ళు ఆశించినటువంటి సీట్లు వాళ్ళు రాలేదు. జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ రూలింగ్ పార్టీకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో మన 29లో 28 భారతీయ జనతా పార్టీ గెలిచింది రూలింగ్ పార్టీ కాదు. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్కి ఒక్కడు కూడా రాలే. భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ టైం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక మేయర్ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఈరోజు భారతీయ జనతా పార్టీ మేయర్గా తెలంగాణలో గెలిచింది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ముఖ్యంగా బండి సంజయ్ గారికి నేను ప్రత్యేకమైన అభినందన తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కేవలం విశాఖపట్నంలో మాత్రమే భారతీయ జనతా పార్టీ మేయర్గా మాకు డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటుండే. దాని తర్వాత హైదరాబాద్లో ఎన్డీఏగా అప్పుడు టీడీపీ బీజేపీ కలిసి చేసినటువంటి మేయర్షిప్, డిప్యూటీ మేయర్ భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. మేయర్ రాలే అప్పుడు. కానీ ఇది మొట్టమొదటిసారిగా డైరెక్ట్ ఎలక్షన్స్లో మేయర్షిప్ భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ విక్టరీ. ఇప్పుడు వరంగల్లో కూడా మాకు మేయర్ ఉండే అప్పుడు డాక్టర్ రాజేశ్వరరావు గారు. అప్పుడు టీడీపీతో మాకు అలయన్స్ ఉండే. కానీ వితౌట్ అలయన్స్ ఈరోజు ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఆన్ అవర్ ఓన్ మేము గెలిచినాము ఇక్కడ. ఇది అంతేకాకుండా నిజామాబాద్లో కూడా 28 కార్పొరేషన్స్తో ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ మాకన్నా తక్కువ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాది. అక్కడ మా అరవింద్ గారి యొక్క టీము, అరవింద్ గారు మొత్తం మా ఫైట్ చేసి అక్కడ మా రాకేష్ రెడ్డి గారు ఆరుమూరులో, ధన్పాల్ సూర్యనారాయణ గారు టౌన్లో చాలా కష్టపడ్డారు అక్కడ వాళ్ళ మధ్య మా కార్యకర్తలందరూ కూడా. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి వలన అక్కడ 31కి ఈరోజు మొత్తం కలిపి వాళ్ళు 34 మజ్లీస్ సపోర్ట్తో వాళ్ళు గెలిచారు. మజ్లీస్కు డిప్యూటీ మేయర్ వాళ్ళు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకు బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. కాబట్టే ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి.